బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ చెప్పినట్టే చేస్తున్నారు. అక్రమ వలసదారులను అమెరికాలో ఉండనిచ్చే పరిస్థితి లేదన్నారు. అన్నట్టుగానే చేస్తున్నారు ట్రంప్. అయితే వలసదారులతో భారత్ కు తొలి అమెరికా విమానం బయలుదేరింది. అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు. తొలి దశలో 18,000 మంది భారతీయుల జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందులో కొందరిని C-17 విమానంలో భారతీయులను తరలించనున్నారు. ఈ రాత్రికి ఢిల్లీ చేరుకోనుంది విమానం. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న వారి కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సరైన పత్రాలు చూపించిన వారిని డిటెన్షన్ క్యాంపులకు తరలించారు. అక్కడి నుంచి ఏ దేశానికి చెందిన వారైతే వారిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు. అయితే కార్గో విమానాల్లో తరలించడం వివాదానికి దారితీసింది. అక్రమ వలసదారులను ట్రంప్ ఆయా దేశాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అసలు కార్గో విమానాల్లో వీళ్ళని తరలించడం కూడా వివాదానికి దారితీస్తుంది. డీటెయిల్స్ ఏంటి పవన్? ఎన్నికల ప్రచార సమయంలోనే అమెరికాలో ఉంటున్న ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరినీ కూడా ఇక్కడి నుంచి దేశం నుంచి తరిమి వేస్తానంటూ ట్రంప్ చెప్పారు. అధికారం చేపట్టిన తర్వాత అదే పనిని ప్రారంభించారు. ఇప్పటికే కొలంబియా, మెక్సికో, వెనిజులాకు సంబంధించి అనేక మంది అక్రమంగా ఇల్లీగల్గా అమెరికాలో ఉంటున్న వాళ్ళని గుర్తించారు. వాళ్ళందరినీ యుద్ధ విమానాలలో బేడీలు వేసి ఆయా దేశాలకు తరలిస్తున్నారు. దీనిపైన అటు కొలంబియా, మెక్సికో తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశాయి. సాధారణంగా డిపోర్ట్ చేయవచ్చు, కానీ వాళ్ళందరూ కూడా నేరస్తులా వాళ్ళకి బేడీలేసి అట్లా డిపోర్ట్ చేయడాన్ని ఆయా దేశాలన్నీ కూడా వ్యతిరేకించాయి. కానీ ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి తగ్గేది లేదంటూ ట్రంప్ వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. ఇక భారతదేశంతో మొదటి నుంచి కూడా కొంత స్నేహంగా ఉంటున్న ట్రంప్ వలసదారుల విషయంలో మాత్రం అంతే కఠిన వైఖరి అవలంబిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే భారతదేశానికి సంబంధించి లక్షల సంఖ్యలో అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నట్లుగా గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా అక్కడ పంజాబ్, అట్లనే అటు గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే ఒక జాబితా అయితే తయారైంది. మొదటి దఫాలో కొంతమందిని ఒక ట్రైన్లో C-17 ఎయిర్ క్రాఫ్ట్లో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే తరలిస్తూ ఉన్నారు. రేపు ఉదయానికి వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఢిల్లీ చేరుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అటు ఎల్పాసో, టెక్సాస్, శాండియాగో, కాలిఫోర్నియా, ఇతర దేశాలకు సంబంధించి దాదాపుగా వేల సంఖ్యలో ఉన్న అక్రమ వలసదారులను ఇప్పటికే పంపించి వేశారు. ఇప్పటికే భారత్లో కూడా దీనిపైన గుబులు ప్రారంభమైంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు కావచ్చు, విద్యార్థుల్లో కూడా అనేక రకాలుగా భయాందోళనకు లోనవుతున్నారు. కానీ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళని, అట్లనే అక్రమంగా చొరబడిన వారినే మొదటగా పంపిస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు అటు భారతదేశానికి సంబంధించి అక్కడ అక్రమంగా నివాసం ఉంటున్న వారి జాబితాను తయారు చేశారు. లక్షల మంది అక్కడ అక్రమంగా ఉంటున్నట్లుగా గుర్తించారు. మొదటి విడతలో కొంతమందిని అయితే పంపిస్తున్నారు. రానున్న రోజుల్లో అక్రమంగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏ రకంగా పంపిస్తారు అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. అటు మెక్సికన్స్ని, కొలంబియన్స్ని ఏ రకంగానైతే యుద్ధ విమానాలలో వాళ్ళందరికీ బేడీలు పంపిస్తారు, అలానే భారతదేశానికి చెందిన వారిని పంపిస్తారా, లేకుంటే కేవలం వాళ్ళందరినీ సాధారణ పౌరులుగానే ఇక్కడికి డిపోర్ట్ చేస్తారా, ఈ రకమైన చర్చ అయితే కొనసాగుతుంది. రానున్న రోజుల్లో అటు మోడీ త్వరలోనే అమెరికాలో తాను పర్యటిస్తాను, అటు ట్రంప్తో మాట్లాడతాను అంటూ ఇటీవల ఒక ప్రకటన చేశారు. కానీ ఈలోపే అక్రమంగా వలస ఉంటున్నారంటూ కొంతమంది భారతీయుల్ని అటు తిరిగి స్వదేశానికి పంపడం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ. ట్రంప్ చెప్పినట్టే అక్రమ వలసదారులను అమెరికాలో ఉండనిచ్చే పరిస్థితి కనబడడం లేదు. అన్నట్టుగానే అక్రమ వలసదారులను భారత్కు తొలి అమెరికా విమానం బయలుదేరింది. అమెరికాలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉన్నట్టు గుర్తించారు ట్రంప్. తొలి దశలో 18,000 మంది భారతీయుల జాబితా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అందులో కొందరిని C-17 విమానంలో భారతీయులను తరలించనున్నారు. ఈ రాత్రికి ఢిల్లీ చేరుకోనుంది.
ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న వారి కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సరైన పత్రాలు చూపించిన వారిని డిటెన్షన్ క్యాంపులకు తరలించారు. అక్కడి నుంచి ఏ దేశానికి చెందిన వారైతే వారిని ఆయా దేశాలకు తరలిస్తున్నారు. అయితే కార్గో విమానాల్లో తరలించడం వివాదానికి దారితీసింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ సాగుతోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి అక్కడి నుంచి తరలిస్తున్నారు. వీసా గడువు తీరినప్పటికీ అమెరికాలో అనేక మంది అక్రమంగా ఆశ్రయం పొందుతున్నారు. అలాంటి వారిని వారి దేశాలకు సాగనంపుతోంది అమెరికా. ఇటీవలే గటేమాలా, పెరు, హోండరస్ దేశాలకు చెందిన వారిని అమెరికా అక్కడి నుంచి తరలించింది. ఇందుకోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తుంది. ఈ విషయంలో ఎంత ఖర్చైనా ట్రంప్ వెనకాడేదే లేదని చెబుతున్నారు.